సిన్, దరిద్రతకు, దౌర్భాగ్యకరమైన జీవితానికి బానిసలుగా ఉన్న మన స్టేటస్ని నీతిపరుడైన ఈ రాజు ఏం చేసినాడంటే టోటల్గా మార్చేసినాడు. సో యూ అండ్ ఐ హ్యావ్ బీన్ కాల్డ్ యాజ్ ద రైచియస్ పీపుల్. ఎవరు? మనము నీతిమంతులనుగా మార్చినాడు. కీర్తన 33:1. అందుకని అక్కడ మరి సామ్ రాసిన వ్యక్తి ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? చదవండి. Psalm 33:1. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఫస్ట్ స్టార్టింగ్ వర్స్ ఇట్ సెల్ఫ్ ఏం చెప్తున్నాడు? ఓ రైచియస్ పీపుల్, బీ గ్లాడ్ అబౌట్ గాడ్, బీ జాయ్ఫుల్ అబౌట్ గాడ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఓ రైచియస్ పీపుల్. ఇట్స్ అమేజింగ్ థింగ్ కదా. హౌ కెన్ వీ బీ సైలెంట్? సో నీతిమంతులము మన జీవితకాలం అంతా ప్రయత్నం చేసిన కాలేము. అలాంటిది దేవుడు మనలను, నీతిమంతుడైన ఈ రాజు మనల్ని నీతిమంతులుగా ఆయన చేసి